ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవ్య గువ ఛానల్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఇస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. చూస్తున్నారు కానీ మన వీడియోకి లైక్ చేస్తలేదు దోస్తులు. లైక్ చేసి చూడండి కదా, మేము చేసిన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది దోస్తులు. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వీడియో ఏంటంటే, బావని పెళ్లి చేసుకోమంటే పార్ట్ 10 అన్నమాట. అస్సలు మిస్ కాకండి దోస్తులు. ఉన్నది ఉన్నట్టే తీస్తున్నాం, ఇది రియల్ స్టోరీ కదా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి దోస్తులు. ఎటువైనా బిడ్డ, అప్పటి నుంచి నీకోసమే చూస్తున్నా. అగత్తలేవు ఇగత్తలేవు. మామయ్య నీకు ఫోన్ చేసిండా బిడ్డ? చేసిండమ్మా, చేసిండు. ఏం ముఖం పెట్టుకొని అక్కడికి రమ్మంటవే నన్ను? పోతే నువ్వు పోయిరా. నువ్వేం తప్పు చేసినావు బిడ్డ? తప్పు చేసింది మంచిగానే వాయే. పోదాంపా. పోతావో అమ్మా? నేను రానిగా. ఆ ఇంటికి అడిగే పెట్టా. గంతా ద్రోహం చేసిన ఇంటికి నేనెందుకు అత్తా? మామయ్య గిట్ట మాట ఇచ్చి తప్పిండేంది బిడ్డ? వేరే పెళ్లి చేసిండా ఏంది మరదలకి? కాదు కదా, దానిచ్చి అది లేచిపోయే. దానికి మామయ్యకి ఏం సంబంధం బిడ్డ? మామయ్య బాగా బాధపడుతుండట. పోదాంపా. అందరూ బాధపడేటోళ్ళే, నా బాధ ఎవడు చూస్తాడు? అయితే వై బిడ్డ, నువ్వు ఉండు, మరి నేనే పోయేస్తా. బస్ కన్నా పోతా బిడ్డ. నా తమ్ముడు కాదా? నా తమ్ముడు బాధపడితే నేను బాధపడ్డట్టు కాదా? పోపో. కొడుకు బాధ కంటే తమ్ముని బాధనే ఎక్కున్నట్టుంది నీకు. నా బాధ ఎవరికి కనిపించదు అమ్మా. అట్లా కాదు బిడ్డ, నీకు ఎంగేజ్మెంట్ అయింది కంటే నువ్వు మొగను వాయే. అడా మామను ఎన్ని మాటలు అంటారు బిడ్డ? కన్న బిడ్డ ఎట్లా లేచిపోతే ఎందరు ఎన్ని మాటలు అంటారు. నీకేం తెలుసు బిడ్డ? నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా అమ్మ దాని మీద. అది దాన్నే పెళ్లి చేసుకుంటాని 4 ఏళ్ళు దేశం పోయొత్తి. నేను అప్పుడే అడిగిన వాళ్ళను, అలా పిల్లనియ్యా అంటే నేను వేరే పెళ్లి చేసుకుంటాని. అప్పుడు నువ్వు విన్నావా? హేడక్ బిడ్డ, ఇప్పుడే ఎడితే మత్తది. నువ్వు మోసం చేసినావా? మావే మోసం చేసిందా? ఆ దొంగ బడ్డి మోసం చేసి పాయే. సెర్లలిల్లు సెరు వెనుక పడ్డాక ఏమత్తది బిడ్డ? నువ్వెందుకు బాధపడతావు? అంతకు మంచి పిల్ల రాసి పెట్టుంది కావచ్చు, అందుకే అది పోయింది. నాకిల్లుకి పంతం లేదు బిడ్డ, ఏం చెప్తాం? అది ఇప్పుడు కాదే అమ్మా, అది ఎప్పటి నుంచే ప్లాన్ వేసుకున్నట్టుంది. బిడ్డ, మామ దగ్గరికి పోతా నేను, మరి లేట్ కాగిట్లా. సరేనే అమ్మా, పోయిరా. బిడ్డ, నా బిడ్డ, నువ్వు గిట్లా మమ్మల్ని ఆదరణ చేసి ఎందుకేనవే బిడ్డ? నీకు పెళ్లి అయ్యామన్నమా బాగా నచ్చిపోతే అప్పుడే ఎప్పనుంటివి. ఈయనతోటే పెళ్లి చేద్దుము. గిద్ద కూడా ఎందుకు వేసినావు బిడ్డ? మమ్మల్ని నవ్వుల పాలు ఎత్తివి. నీకు పెళ్లి చేయమన్నావా బిడ్డ? గంత మంచిగా చదివిపిత్తిమి, గన్ని ఎత్తిమి. అయినా నువ్వు గట్ల మమ్మల్ని గద్ద ఘోరం చేసిపోతావా బిడ్డ? మీ అయ్యన్న నీకు గుర్తుకు రాలేడా? గిప్పుడేడితే ఏమత్తది? ఫస్ట్ దారిలో పెట్టుకోకుండా గిప్పుడేడితే ఏమత్తది? పొల్లనేమో గాలికి వదిలెత్తిరి, ఆ పొల్ల వేయనాకనేమో ఏడబడుతుంది. ఏందవ్వా గట్లా మాట్లాడుతున్నావు? ఆడపిల్లలను పొలన గాలికి వదిలేస్తారా చెప్పు? దాన్ని ఎక్కువ చదువుకుంటా బాపు అంటే ఎక్కువ చదివిపించిండు నా కొడుకు. బాపు నాకు అది కావాలంటే అది తెచ్చిండు, ఇది కావాలంటే ఇది తెచ్చిండు. దానికి ఏం కమ్మి చూసినాం మేము? బావను పెళ్లి చేసుకోను, అమ్మ నాకు బావద్దు అంటే అప్పుడే ఎంగేజ్మెంట్ వేయపోతుంటాం కదా. ఆయన ఎవరో ఇష్టం అన్నారు కదా, ఆయన చెప్తే ఆయనకి ఎద్దు చేద్దుము. గిదే గౌరవం మీ కొంప ముంచింది. ఆ పిల్ల ఏది అడిగితే అది కొనిచ్చిర్రు. ఎట్లా ఆడితే అట్లా ఆడిర్రు, అందుకే గిట్లయింది. పిల్ల గిట్లా వేసిపోతుందని అనుకోలేము. పాపం నల్ల ముఖమాయే. ఏం చేయమంటావు బాపు? మా రాత పాడువాడా? మా రాతనే మంచిగా లేదు. మీరెందుకు మంచలేదు బిడ్డ? పోయింది మంచనే పోయింది. సచ్చిందనుకొని మీ పనులు మీరు చేసుకోండి, అది మంచనే ఉంటది. కానీ మీకెందుకు బిడ్డ గంతగానం రంది? గట్లంటారా ఏ బాపు? తల్లికి లేదు మానం. పిల్ల తల్లికి ఎప్పకుండా పోతుందా? తల్లి మాట వినకుండానే పోతుంది అని అంటారే బాపు నన్ను. అంటే అనుకోని బిడ్డ, అనుకున్న దానికే వాయే. మీది పోలీస్ కంప్లైంట్ ఇచ్చొచ్చిరా లేదా? ఓళ్ళట ఏ పిల్లగాడు? బంగ్లా లేదా? బంగ్లా అలా పిల్లవాడట. అబ్బో, గట్టునే పట్టింది కానీ నీ మనమరాలు. ఓ లింగక్క, గవ్వేనా మాటలు? ఏది పిల్లగా ఉన్నది అంటన్నా, లేని గిట్ల అన్ననా ఏంది? గట్టునే పట్టింది మరి. నీ అసుంటిది
ఊర్లో ఒక 10 మంది ఉండాలా. చచ్చిపోయేటోళ్ళు ఉంటే ఇంత మంది వచ్చి చంపే రకాలు మీరు. వాళ్ళే బాధలు ఉన్నారంటే పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడబడుతుంది. గట్టుని పడితేంది, ఉత్తోని పడితేంది. ఇలా మానం తీసిపోయిందా లేదా? ఆ గట్టుని పడితే ఇంకేంది, ఏం బాధ ఉండదు. ఏం లేనుని పడితే ఎప్పటి కట్టమే కదా. ఇల్లుగా ఒక్కటి గారా కలుసుకోరా, ఎంతమందిని చూస్తలేము. మీరందరూ అనేటోళ్ళ రవ్వ, మేము పడేటోళ్ళమైన నల్ల ముఖమైంది కదా. అబ్బో జుంపాలను ఎత్తేసుకొని బాలే వచ్చినావు సూటిపోటు మాట్లాడడానికి. నీదైతే బయట ఏం తెలియనియ్యవు గాని మందిదంటే ఉరికత్తావు. అబ్బో ఉన్నది ఉన్నదన్నా మందికి రేషమే రావట్టే. ఇడికెళ్ళి పోయన్న పోతా. రేఖ నీకు తెలియదారా గిసొంటి కథలు నడుపుతుందని? నీ దోస్తు నాకన్నా ఒక మాట చెప్తేమో బిడ్డ ఇయ్యాల ఈ పరిస్థితి అత్తుననా? ఏమో ఆంటీ, నాకు నిజంగా తెలియదా ఆంటీ. గిసుంటి కథలు పడుతుందంటే నేనే చెంపల మీదకెళ్ళి చెల్లు చెల్లని వలగొడుతుంటిని. అందరికి తెలిసే బిడ్డ, అందరూ ఎందుకు చెప్పాలా అనుకున్నారు. ఓ బిడ్డ, నీ కోడలు నిన్ను మోసం చేసిపోయిందే బిడ్డ. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడమంటావే బిడ్డ? మేము తప్పిందక్క, మాటిచ్చి తప్పినమక్క అని కాలు మొక్తా, తప్పు పట్టుకోకక్క. మేమేమో ఏం తప్పేలేమక్క, మాకేం తెలియదక్క అది పోయేదాకా. మీరేం చెప్తారే దాడి చేసిన పనికి? ఏం చేయమంటావక్క, నా బిడ్డల ముందట జారిపడ్డట్టు అయిపోయే మా పరిస్థితి. దాన్ని తలుచుకుంటే నాకు ఒళ్ళంతా మంటలేస్తుంది. అది చచ్చినా మనకు అవసరం లేదు, బతికినా మనకు అవసరం లేదు. అది ఎటు వీకిందో అటే పోని. కంటే అక్క, మనల్ని కాదనిపోయిందాన్ని మనం ఎందుకు అంతమక్క? అది మంచైనా మనకు అవసరం లేదు, చెడ్డగైనా మనకు అవసరం లేదక్క. ఎంత అల్లరి ముద్దుగా పెంచుకుంటే గుండెల మీద అన్ని పాయ అక్క. అల్లు రాలేడు అక్క, ఒక్కదాని వచ్చినవా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని రమ్మంటావే? అల్లు రాలేవా అని అడుగబడుతుంది. నీ బిడ్డ మంచి పని చేసిందని ఇంకా అడగతాడు. అడు సచ్చిన మీ ఇంట్లో అడుగు పెట్టేటట్టు లేడు కదా. ఆడే ఏడుతున్నాడు, నన్ను గింత మోసం చేసింది, గిట్ల చేసింది, వాళ్ళందరికి తెలిసే కావచ్చు అని ఆడు బాగా బాధపడబట్టే. నేను నా మీద కోడల్ని వేసుకుంటా, నా మీద కోడల్ని వేసుకుంటా అంటే నవ్వుల పాలు వేసిరు అన్ని అందరు కలిసి. అది పోంగా మీకు కళ్ళు కనిపించలేవేంది? పోయడానికి ఏ సంతకెళ్ళనా పోతుంది బిడ్డ. నువ్వు గంత కోపం కచ్చి గట్ల మాట్లాడబడుతువేంది బిడ్డ? రాజవ్వ గంత కోపం కత్తే ఎట్లా బిడ్డ? గింత ఘోరం చేసిందే మామ, నమ్మించి గొంతు కోసింది మాది. నా కొడుకును చేసుకుంటా బావా అని నట్టిట ముంచిందే. అబ్బో ఇదేడు అచ్చేటట్టున్నది, ఈ నుంచి జారుకుంటా మెల్లగా. గట్లా అనుకుంటారా బిడ్డ? బిడ్డ లేచిపోతుందని ఏ తల్లి కన్నా తెలుస్తుందా చెప్పు? దాని కర్మ అది అనుభవించుతుంది, మిమ్మల్ని కాదనుకొని. తమ్ముడు ఎటువైందే? తమ్ముడు అనిపిస్తలేడు వచ్చినప్పటి నుంచి. పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇవ్వడానికి వేయండక్క. ఏం కంప్లైంట్ ఇస్తారిగా? నచ్చ చేసుకుని ఏం కంప్లైంట్ ఇచ్చినా అది ఎందుకు వస్తుందిగా? వచ్చినా దాన్ని వేసుకుంటాడు లేచిపోయిందాన్ని, ఆనికే వదిలేయుండ్రిగా. ఏమైందయ్యా పోలీస్ స్టేషన్ కి వచ్చి గట్ల బాధపడుతున్నావు? ఏం చెప్పాలా సార్, నా బాధ నా బిడ్డ లేచిపోయింది వాళ్ళతోటో. ఎప్పుడు పోయింది? ఇప్పుడు అమ్మాయిలకు ఇది ఫ్యాషన్ ఉన్నది, జంప్ అవుడు, పేరెంట్స్ ని బాధ పెట్టుడు. ఏమో సార్, కంప్లైంట్ తీసుకుంటారేమో అని వచ్చినాం. మా వాళ్ళతోటి వెతికిపిస్తా, మీరైతే ఇంటికి వెళ్ళుర్రి. ఎంతైనా ఖర్చు కాని సార్, మా బిడ్డ మా ఇంటికి రావాలా. ఏందయ్యా నీకు ఎట్లా అనిపిస్తున్నాం? ఎంతైనా కలిసి రావాలంటే ఏమనుకుంటున్నావు మా గురించి? మా తమ్మునికి అంతగానం తెలియదు సార్. మీరైతే నా బిడ్డను ఎతికి నా ఇంటికి పంపుర్రి సార్. నా బిడ్డ అంటే నాకు ప్రాణం సార్. సరే అయ్యా, ఎతుకుదాం అంటున్నా కదా. ఇప్పుడేమో వేసుకుంటారు, ముందేమో జాగ్రత్త పడి బిడ్డలను చక్కగా పెంచుకునే సాత కాదు. ఎట్లన్నా చేసి నా బిడ్డను ఎతికి పెట్టుర్రి అయ్యా, మీకు దండం పెడతా. సరే అయ్యా ఎతుకుతాం, మీరైతే ఓన్రి, ఇంటికైతే ఓన్రి. సరే సార్. కరెక్ట్ వెంచ సాత కాదు, ఇప్పుడేమో వేసుకుంటారు. ఇప్పటి పిల్లలకు ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇదేరా మామ మా మినీ ప్యాలెస్. ఎట్లుందిరా, మంచిగా ఉందా? సూపర్ ఉంది మామ. ఇల్లుకేమైంది? ఏమనుకోకురా, గిసొంటి ఇల్లు చూపించిందని. ఇక ఇదే మాకు రెంట్కి దొరికింది. ఒక 2-3 months అంటున్నారు కదా, తర్వాత ఇంటికి వెళ్ళిపోతా అంటున్నావు కదా. నచ్చిందా చెల్లమ్మ? మంచిగా ఉందన్నయ్య, ఇల్లుకేమైంది? నాకైతే ఫుల్గా నచ్చింది. మీ ఇల్లంతా మంచిగా ఉండదులే, ఎట్లున్నా అడ్జస్ట్ కావాలి మరి.
అబ్బో మీ ఇల్లు పెద్దదో మా ఇల్లు పెద్దదో అన్నయ్య వాళ్ళకి తెలియదా? నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఎవరు అడ్జస్ట్ కావాలి, నువ్వా నేనా? సరే గాని లోపలికి వెళ్ళాం పదండి. లోపలికి ఎందుకురా మామ, ఈడ మంచిగా గద్దు ఉన్నది, కొంచెంసేపు కూర్చొని ముచ్చట్లు పెడదాం పట్టుర్రి. సరేరా, మీరు ఎట్లా అంటే అట్లనే. మీకు ఇబ్బంది లేకపోతే మాకేం ఇబ్బంది గాని మిమ్మల్ని లోపలికి పంపించి మేము వెళ్ళిపోతాను అనుకుంటున్నాం. అట్లేం లేదు మామ, కూర్చోండ్రి. అరే మామ, మీ మామయ్య పోలీస్ కంప్లైంట్ ఇయ్యరారా? ఎందుకు ఇయ్యరా? ఎవరేనిస్తారు? ఇప్పటికే ఇచ్చుంటారు. మా కోసం పోలీసులు లెంకుతారు కావచ్చు. అందుకే కదా ఒక ఇల్లు పాడుపడ్డట్టు ఉండాలి, ఆ ఇంట్లో అయితే మంచిగా ఉంటది అని మీకు ఎందుకు చెప్పిన అనుకుంటున్నావు? నాకు లగ్జరీ ఇల్లు తీసుకోవడం కష్టమేం కాదు గాని ఇక వాళ్ళు లెంకుతారు కదా, అస్సలు బాగుండదని అందుకే ఇది తీసుకున్నాం రా. ఆహా, నీ ప్లాన్ ఇదారా? నేను పరిచయం అయితన్నా, గీళ్ళు ఎందుకు తీసుకోమన్నాడు వీడు, లాస్ట్కు ఉండాలన్నాడు. నాకు అసలు ఏం అర్థమే కాలేదురా. నాకైతే పిసలేసిపోయిందిరా. ఏ పోలీస్ వచ్చినా మీరిద్దరు మేజరే కాబట్టి ఏం కాదు. చెల్లమ్మ గట్టిగా ఉంటే అయిపాయే. చెల్లె గిట్లా మాట మార్చిందనుకో, అరే నీ జాబ్ పోతుంది, నువ్వు పోతావురా. నేనెందుకు మాట మారుస్తాన్నయ్యా? నేను ఇష్టపడే చేసుకున్నా కదా, చేసుకున్నాక నేనెందుకు కాదంట? నేను అసలు చేతే వదిలా. విజయ్ అంటే నాకు అంత ఇష్టం. నాకు విజయ్ అంటే పంచ ప్రాణాలు. మా నాన్నకంటే ఎక్కువ ఇష్టం విజయే. ప్యూర్ లవ్ అంటే మీదే అమ్మా. నీలాంటి అమ్మాయి దొరకడం ఈయన అదృష్టం. అవునరా, సారిక దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. సారిక లాంటి అమ్మాయి దొరకాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా దొరకది. సరే మరి లోపలికి వెళ్దాం పదండి. ఎవరైనా చూసినా అసలు మంచిగా ఉండదు. సరే సారిక, వెళ్దాం పదా. సరేరా మామ, మరి మేము పోతాం మరి. అవునరా, మాకు ఇంటికాడ పని ఉంది కదా, మేము వెళ్తాం. ఇక మా ఊళ్ళు మేము కనిపించకపోతే నీకు హెల్ప్ చేసుకుంటా, నీ చుట్టూ తిరుగుతున్నాం కావచ్చు అనుకొని ఇక మా తాట తీస్తారా పోలీసులు. ఇక మేము కూడా మెల్లగా పోతాం. ఇక మా అమ్మలకు డౌట్ వచ్చిందనుకో, ఇక అంతే సంగతి. ఇక అడిగి అడిగి చంపుతారు. మేము ఒకవేళ పుష్కన నిజం చెప్పినాం అనుకో, ఇక బీడీలు వేసే కాడ ఆడ ఈడ మొత్తం అంటే ఇస్తారా, మేము జల్లి పోతాం. సరేరా మామ, అసలు ఓళ్ళకి ఎప్పకుర్రి, మేము ఈడున్న ముచ్చట ఓకేనా? సరేరా, మేము పోతాంరా. మరి ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయుర్రి, బయటకైతే అస్సలు వెళ్ళకుర్రి. సరేరా. అరే మామ, మా అమ్మ ఏడుతుంది కావచ్చురా, మా అమ్మకి మెల్లంగా పోయి చెప్పు అర్థమయ్యేటట్టు, ఓకేనా? ఓకేరా, అటు పోతే గిట్లా చెప్తా. సరేరా, అడు బైక్ తీసినట్టున్నాడు, పోతా. సరే మామ, జాగ్రత్త ఎల్లురింటికి. అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడు గలబెల అనిపించింది, వాళ్ళు పోగానే ఇల్లంతా బోసి అనిపిస్తుంది కదండి. అబ్బో సారిక, విజయ్ ఇర్సబెట్టి అండి అంటున్నావా? అంతే కదా, పెళ్ళైన తర్వాత ఎవరికైనా హస్బెండే కదా. అంతేగాని ఇంటికాడ అందరూ టెన్షన్ పడుతున్నారు కావచ్చండి. ఊరు మొత్తం తెలిసింది కావచ్చు మన గురించి. మా అమ్మ వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు, అట్లనే అత్తమ్మ కూడా ఫుల్గా ఏడుస్తుంది కావచ్చు. ఏమా అంటే 2 నెలలు 3 నెలలు ఉంటాయి సారిక, అంతకు మించి అయితే ఏముండదు. నువ్వేం బాధపడకు. సరే అండి, నువ్వే కావాలనుకొని వచ్చినప్పుడు ఎవరు ఏడుస్తేంది తుడుస్తేంది, నాకేం అవసరం గాని. సరే సారిక. ఎందుకు మామా, ఎందుకు ఏడుతున్నావు అంతగానం? పోయింది వేయింది కదా, దాని గురించి ఎందుకు ఏడబడుతుంది నువ్వు తలుసుకుంటే నీకు పట్టన మంది అమ్మాయిలు దొరుకుతారా? దానికి కాదురా మామా నా బాధ. గంతాన నమ్మించి నన్ను ఎట్లా మోసం చేయాలనిపించిందిరా. మోసం చేయాలనుకున్న వాళ్ళకు మోసం చేసుడు ఏమన్నా కష్టమారా? ఆమె మోసం చేయాలనే అనుకున్నది. ఆమె నువ్వు రాకముందు నుంచే ఈ కథలు నడిపినట్టున్నది. యా ఎక్కడ బయట పడుతుందని నీతోటి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టున్నది. పోన్ తీరా గసుంటిది. నిన్ను ఒకవేళ పెళ్లి చేసుకున్నా నేను చంపేసన్నా అంతటి పోతుండే. పీకింది వీకింది తీయు, పోతేనే మంచిది అయింది తీరా. నీకు ఎక్కడ రాసి పెట్టుందో, నీకు మంచి అమ్మాయి అత్తది కావచ్చురా మామ. నువ్వు బాధపడకు, మమ్మల్ని బాధ పెట్టకు. ఏమోరా, నేను ఏ జన్మలా ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలా గిట్ల కొట్టింది. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నారా నా మరదల మీద, గింతగానం మోసం చేసి పోతుందని నేను కలలో కూడా అనుకోలేనురా. ఇంకా దాని గురించి ఏడతావేంద్రా? పీకింది గురించి. పీకింది వీకింది మామ, తట్టుకోలేకపోతున్నా మామ. గింతగానం మోసం చేసిపోయింది కదా, నా మనసు అసలు తట్టుకుంటలేదురా. గింత ఘోరంగా గింతగానం మోసం చేసి పోతుందని అనుకోలేనురా. అరే మామ, మోసం చేసి పోయిన దానికి ఎందుకురా గంతగానం నువ్వెందుకు ఎడుతున్నావురా?
ఏం చేయమంటావు మామ, నాకు ఏడుపు తప్ప ఏం మిగిలిందిరా. ఎంగేజ్మెంట్ అయింది, అందరికి చెప్పుకున్నా. ఇప్పుడు పెళ్లి కూడా ఎప్పుడు అని అందరు అడగబట్టే గిట్లా లేచిపోయింది అని అంటే ఎట్లుంటది. రాజు తోటి ఎంగేజ్మెంట్ అయిందట, వాళ్ళ మరదలు వేరుతోటి లేచిపోయిందంటే 10 మందిలా నా మానం కూడా పోదారా. అది నాతోటి ఎంగేజ్మెంట్ చేసుకోక ముందన్నా పోతే మంచిగా ఉండు. అది కావాలనే నేను బదనం చేయాలని అనుకున్నదిరా మామ. నువ్వేమనుకున్నా మంచిదే, పోయేది ఉంటే అది ఎంగేజ్మెంట్ కాకముందే పోయేది ఉండే. కానీ ఎట్లయితే నేను బదనం చేయాలి అని నీ మీద ఏ పాటో కోపం ఉన్నట్టున్నది. నిన్ను కూడా మలుసుకొని సంకల పెట్టుకొని పోయినట్టు ఇచ్చేసిందిరా మామ. ఇంకా నువ్వు ఇట్లా బాధపడుకుంటుంటే ఆంటీ బాధపడుతుంది, అంకుల్ బాధపడతారు, అందరు బాధపడతారు మామ. నువ్వు మంచిగా ఉండురా. ఏం మంచిగా ఉండమంటావురా మామ, ఈ బాధలకెళ్ళి తట్టుకోనికి నాకు మస్తు టైం పట్టేటట్టే ఉందిరా. గింత ఘోరంగా మోసపోతానని కళ్ళలో కూడా అనుకోలేను మామ. నన్ను గింత ఘోరంగా మోసం చేసింది అది. దానికి ఎట్లా మనసు వచ్చింది నన్ను ఇట్లా మోసం చేసిపోవడానికి. పొద్దు నుంచి తాగుతూనే ఉన్నావు మామ. పోదంపా ఇంటికి, ఆంటీ వచ్చింది కావచ్చు, ఊరికేందన్నావు. పా వచ్చే వరకు నువ్వు ఇంటికి వెళ్ళలేకపోతే ఆంటీ భయపడుతుంది. పోదాం పదా. నువ్వు పోతే ఓ మామ, నేను ఇంకో 2 బీర్లు తాగత్తా మామ. నాతోటి ఇప్పుడు ఈ బాధలోకి వెళ్ళి తట్టుకోవాలంటే నాకు 1-2 బీర్లు చాలే మామ. పో మామ, నువ్వు పోతే ఓ ఇంటికాడ మీ అమ్మ నాన్న చూస్తారు. నాకే చూస్తారా? మీ అమ్మోళ్ళు చూడరా? ఎందుకురా గింతగానం మందుకు బానిసైనవు? పేంది మంచిగా ఉందిరా అంతోటి, నువ్వెందుకు ఇంత ఘోరంగా అవుతున్నావు మనిషివి? ఊళ్ళకు రావాలంటే అసలు మనసు ఒప్పుతలేదు మామ. ఎవడు నన్ను చూసి నవ్వుతాడో అని బాగా బాధ అనిపిస్తుందిరా మామ. నువ్వు అట్లా ఊహించుకుంటున్నావురా. ఓడు కూడా నిన్ను చూసి ఎందుకు నవ్వుతారా? నువ్వేమన్నా తప్పు చేసినావని నవ్వుతారా చెప్పు? ఏమోరా మామ, నాకు గట్నే అనిపిస్తుంది. నన్ను చూసి నవ్వుతారు కావచ్చని. అది పోయింది పోక నన్ను కూడా నవ్వుల పలి చేసి పాయే. అబ్బా, మా అమ్మమ్మల ఇంటికి పోదామంటే ఒక్క బస్సు కూడా వచ్చి సత్తలేదేంది? మా అమ్మను నేను వద్దన్నా. మా అమ్మ చీటీగా పెడతాంటే ఆడికొచ్చి మా మామయ్య పికప్ చేసుకుంటా అన్నాడు. ఒక్క బస్ వస్తలేదు. ఆంటీ, ఓ ఆంటీ, మీరు ఎటు వెళ్ళాలి? నువ్వెటు పోవాలా బిడ్డ? ఒక్కదాని వచ్చినట్టున్నావు. మీ అమ్మ గిట్లా రాలేదా? రాలేదంటీ. మా అమ్మ వస్తంటే నేనే వద్దన్నా. మా అమ్మమ్మోళ్ళూరు పక్కూరే. బస్ వస్తుందని చూస్తే అప్పటి నుంచి బస్సే వస్తలేదు. ఆవా బిడ్డ, మాది రామారావుపేట. అవునా ఆంటీ? మాది మా అమ్మమ్మలది పల్లె. ఆవా బిడ్డ, నాకు ఓలు సోపతి లేరా అని అనుకున్నా. నువ్వు ఉన్నావు. ఇద్దరం కలిసి ఆటో కన్నా పోవచ్చు బిడ్డ. ఒక్కోళ్ళంటే భయం పడుతుంది. ఇలా రేపు రోజులు మంచిగా లేవు కదా. నిన్ను భలే పంపించింది మీ అమ్మ. నువ్వు పోతన్నా గాని మీ అమ్మ నీ తోడుకు రావద్దా? మా అమ్మ అత్తన్నది ఆంటీ, నేనే వద్దన్నా. బస్సులుంటాయి కదా ఫుల్గా, ఒక 10 నిమిషాలలో వెళ్ళిపోతాను అనుకున్నా. గింత లేట్ అవుతుందని నేను అనుకోలేను ఆంటీ. అన్ని రోజులు మనే కాదుగా బిడ్డ. అమ్మత్తన్నప్పుడు తీసుకొచ్చుకోవాలా? ఎందుకంటే గిట్లా అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ లేకపోతే ఎట్లుంటా చెప్పు? నీకు భయం కాదా ఒక్కదానికి? అవునా ఆంటీ, భయం వేసింది. ఇప్పటికే ఓళ్ళు లేరు ఇక్కడ. ముందే బస్ స్టాండ్ కదా, నాకైతే బాగా భయం వేసింది. మా మామయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను అనుకున్నా. ఎప్పుడు కూడా ఒక్కదానివి రాకు బిడ్డ. ఇలా రేపు రోజులు మంచిగా లేవు కదా. ఎవరి గుణము ఎట్లుండేది తెలియదు. అవునంటీ, నువ్వు మంచిగా దేవత లెక్క వచ్చినావు. పిల్ల ఎంత మంచిగా మాట్లాడుతుంది, ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది. పెద్దలంటే రెస్పెక్ట్ బాగానే ఉన్నది. వచ్చేటట్టు లేదుగా బిడ్డ. ఆటో కన్నా పోదాం మా ఇద్దరం కలిసి. పోదాం పా ఆంటీ, ఆటో కన్నా పోదాం పదా. ఎందుకంటే ఇక బస్ వచ్చేటట్లేదు, చీకటి అవుతుంది. మళ్ళీ ఇద్దరం ఆటోలోనే ఉన్నాం కదా, భయం అవుతుంది. పోదాంపా. లగేజ్ ఏం తీసుకొచ్చుకుంటలేవు బిడ్డ, ఉత్తైనా వస్తున్నావు. అయ్యో ఆంటీ, మా అమ్మమ్మల ఇంటికన్నా ఫుల్ బట్టలు ఉంటాయినాయి. నేను అక్కడ సగం రోజులు ఉంటా, ఇక్కడ సగం రోజులు ఉంటా. అందుకే ఇక్కడ బట్టలు ఆన్నే ఉంటాయినాయి. అందుకే తీసుకొచ్చుకుంటలేను. అయ్యో బిడ్డ, ఏమనుకోకు. ఉత్తర చేతులతో పోతున్నావైతే మరి ఏం పని మీద వేస్తున్నావని అడిగినా. పా ఆంటీ, ఆటో కన్నా పోదాంపా. అక్కడ ఆటోలు ఆగినట్టున్నాయి కదా, అక్కడ పోదాం పదా. పా బిడ్డ పోదాంపా, ఆటో కన్నా పోదాంపా, జల్లి పోతాం. మంచిది ఉన్నట్టుంది ఆంటీ, చాలా మంచిది. పాపం ఎంత బుద్ధి మాటలు చెప్తుందో.
ఏ దోస్తులు మన వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు దోస్తులు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇస్తున్నారు దోస్తులు, చేసుకొని చూడండి కదా. అలాగే లైక్ కూడా ఇవ్వండి దోస్తులు. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ కూడా వేయండి దోస్తులు. రేపటి వీడియోలో మరి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి దొరుకుతారా మరి దొరకరా, మరి పోలీసులు రియల్ గానే వెతుకుతారా అనేది రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు. బాయ్ బాయ్ దోస్తులు, రేపటి వీడియోలో కలుసుకుందాం. ఉంటాం మళ్ళా.